మంచితనములు. హల్లెలూయా. మంచితనాల్లో కూడా చాలా ఉన్నాయి కదండి, చాలా విధాలు ఉంటాయండి. యేసు ప్రభు వారి దగ్గర మంచితనం కూడా ఏదో అదో ఆ ఒక్క మంచితనమే ఈ ఒక్క మంచితనమే అని ఇచ్చే దేవుడు కాదు. ఆయన సకల విధములైన మంచితనములు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మంచితనములలో ఎన్ని రకాల మంచితనాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, పనిపాటలు, అలాగనే నీతి, సమాధానాలు, ప్రేమ, వీటన్నిటిలో మంచి చాలా ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, వీటన్నిటిలో ఇవి ఎన్ని మంచి ఫలాలండి. హల్లెలూయా. మంచి ఫలాల్లో కూడా ఎన్నో విధాలు. హల్లెలూయా. ప్రేమ అనేది అదొక విధం, సంతోషం అనేది ఒక విధం, సమాధానం అనేది అదొక విధం. ఇవన్నీ ఎవరిస్తున్నారండి? యేసు ప్రభువు వారే. అందుకంటున్నాడు, అయా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. హల్లెలూయా. ఏం కనబడుతుందంటే నీతియు సత్యము వాటిలో కనబడుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. ప్రసంగంలోకి వెళ్దాం. ఏమిస్తున్నాడు? సమస్త విధములు అంటే ఏమేమి ఇస్తున్నాడు? ప్రసంగంలో 2:5. ప్రసంగి 2:5. నా కొరకు తోటలను, మళ్ళీ ప్రసంగి 2:5. నా కొరకు తోటలను, శృంగార వనములను చేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షం నాటించి తిని. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ప్రసంగారు అంటాడు, నా కొరకు తోటలను, శృంగార వనములను చేయించుకున్నాను, వాటిలో సకల విధములైన ఫలవృక్షము నాటించి. ఇవన్నీ నాటించాను, వేయించాను అనంటే ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? జ్ఞానం యేసువారు వెలిగించాడు. ఆయన ఇచ్చిందే కదండి. యేసువారు ఇచ్చిందే సొలొమోను గారికి. అందుకని ఇప్పుడు ఏ విధం ఇచ్చాడు? ఇందాకేమో నీతి ఫలాలు, మంచి ఫలాలను ఇచ్చాడు. ఇందాక రకరకాలైన నీతి ఫలాల్లో విధములైన ప్రతి విధములైన ఫలాలను ఇచ్చాడు, మంచి ఫలాలు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తోటల్ని, శృంగార వనాల్ని అండి సకల విధములైన ఫలవృక్షములను. హల్లెలూయా. నాటేశాడు. వనములు. దీనికి భావం చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. నా కొరకు తోట అంటే దేవుని రాజ్యము. హల్లెలూయా. దేవుని రాజ్యం మన కోసం ఇచ్చాడు లేదా? ఇదొక విధం అనమాట. ఆమేన్. ఇదొక విధమైన దేవుని రాజ్యం దొరక ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా? ఈ రాజ్యం దొరక నేను క్రాప్ చేయించుకుంటే వెళ్తే అక్కడ ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నేను అటువైపే ఈ షాప్కి వస్తూ ఉంటాను అంటే, ఆయన షాప్ ఓనర్ గారు. మరి అప్పుడప్పుడు చర్చి మీదకి వస్తూ ఉంటాను, అక్కడ అసలు ఖాళీ ఉన్నదండి, మేము వద్దాం అనుకుంటాం లోపలికి, అంత భాగ్యం మాకు రావట్లేదండి అని అంటున్నాడు. చూసారా, ఆ భాగ్యం అందరికి దక్కట్లా. అందరూ తెల్లతల్ల బట్టలు వేసుకొని వాళ్ళ మొహాలు చూస్తే ఎంత వెలుగ్గా ఆనందంగా కనబడతాడు. ఈ ఆనందం మాకు కూడా దక్కుద్దాం, లోపలికి వద్దాం అనుకుంటే రాలేకపోతున్నాం అంటున్నాడు. కానీ పాస్టర్ గారు నేను ఒక సలహా ఇస్తానన్నాడు. ఏంటన్నా? గేట్ చిన్నది పెట్టారేంటి? లోపల జనం ఏం పడతారు అయ్యారు అంటున్నాడు. నేను లోపలికి రాలేదు, లోపలికి వస్తే కానీ మరి చర్చి తెలుసుది లోపలికి. నేను గేట్ చిన్నదే కానీ నాయన, ఎందుకంటే ఆ ద్వారం ఇరుకు ద్వారమే, లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, విశాలంగా లోపల అంతా పరలోకంలాగా ఉంటుంది అన్న. ఏమోలేండి, మాకు అర్హత లేదండి లోపల రావడానికి. చూసారు, అందుకని అంటున్నాడు ఆ తోట అర్హత కూడా, అంటే ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళే అర్హత కూడా మనకి ఏ స్టోర్ ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. ఇదొక విధం అన్నమాట. నెక్స్ట్ లైన్ ఏమంటున్నాడు? శృంగార వనములను ఇచ్చాడు. హల్లెలూయా. వివిధములు అనంటే శృంగార వనం అనంటే ఏంటిది? శృంగారం అనంటే ఏంటంటే అందమైనది అని దాని అర్థం. అలాగనే వనము అనంటే సంఘము. హల్లెలూయా. ఇప్పుడు మన క్రీస్తు సాహసం అందమైనదా లేకపోతే అందవిహీనమైనదా? అందమైనది ఎలాగంటున్నారు అనంటే అందవిహీనంగా వచ్చాం మన దాంట్లోకి. ఈరోజు మనకి అందం ఇచ్చాడు. ఏమందం? ఆత్మీయ సౌందర్యం ఇచ్చాడు, శారీరక సౌందర్యం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన ఆత్మీయ సౌందర్యం మనకు తెలియదు, ఉపాసాలు తెలియదు, ప్రార్థన తెలియదు, ఆత్మీయ సౌందర్యం అసలు మనకు తెలియదు. అవన్నీ ఈ రోజున మనకి ఇచ్చాడు. ప్రేమ తెలియదు, సంతోషం తెలియదు, సమాధానం తెలియదు. ఇవన్నీ ఆత్మీయ సౌందర్యాలండి. లోకంలో ఉన్నప్పుడు ప్రేమగా ఉండేవాళ్ళమా? ఒకరికొకరికి ద్వేషాలు, సంతోషం లేని స్థితి. మనకు ఆయన అంటున్నాడు, అదేది ఊరిలో వచ్చి అంటున్నాడు, అయ్యా అమ్ము ఏం కుటుంబాలు, 4 కుటుంబాలు ఉన్నాయి, ఎంతసేపు తన్నుకోవటం, గుద్దుకోవటం, అసమాధానం. ఒక్కళ్ళు కూడా ప్రేమ అనేది లేదు. ఒకరిలో కూడా ప్రేమ లేదు. మళ్ళీ వాళ్ళు చర్చికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు,
చూడండి. కానీ మన క్రీస్తు సాహసం అనేటువంటి ఈ వనములో శృంగార వనంగా మనల్ని అందరూ ఉంచాడు. హల్లెలూయా. అంటే అందమైన సంఘాన్ని ఇచ్చాడు, అందమైన రాజ్యం, అది మంచి తోట, దేవుని రాజ్యం అనే తోట ఇచ్చాడు, తోట అనే రాజ్యం ఇచ్చాడు. దానిలో మనకి ఆ సకల శృంగారం అనే మందిరం సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అవును కదండి, ఒకప్పుడు మనకి ఎలా తల పోయిన బతుకులు మనవి. కానీ ఈ రోజునైతే యేసువారు మనకి శృంగారమైన ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్, ఒక లైన్, ఒక క్రమశిక్షణ, ఒక ఆయురారోగ్యములు, ఒక మంచి స్థితిని దేవుడు మనకి పర్లేదు బ్రహ్మాండంగా ఉన్నారండి అన్నట్టుగా దేవుడు శృంగారం అనే తోటను వనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వివిధాలు అన్నదానికి ఇంకేమి ఇచ్చాడు కిందే, వాటిలో అంటే ఆ సంఘంలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితివి. హల్లెలూయా. సకల విధమైన, ఇప్పుడు అంటే సకల విధమైన ఫలాలు అంటే మందిరంకి వెళ్ళేవాళ్ళు సకల విధమైన ఫలాలను అనుభవించేవాడు. హల్లెలూయా. అది ఎలాగా? ఇప్పుడు అన్నామణి గారు చర్చికి వస్తుంది, అన్నామణి గారు వస్తున్నారు, సకల విధములు అంటే ఆమె కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనరాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సకల విధములైన ఉద్యోగాలు చేస్తున్నారా? ఆవిడకు ఉద్యోగం, ఈవిడకు ఉద్యోగం, ఆయనకు ఉద్యోగం, ఆయనకు పని, ఏమొక పని, అన్నమణి గారు ఒక పని. అన్నమణి గారికి ఏం పని లేదనుకుంటాం. ఆమె పని లేకపోతే ఇంత మొత్తం ఆస్తి అంతా ఓనర్ గారు ఆమె కదండి. మరి వీళ్ళంతా మరి ఇక్కడ అద్దులు తీసుకోవటం, అద్దులను క్రమశిక్షణలో పెట్టడం, మరి అంతా కూడా ఆమెదే కదా, అంత చేతిలో ఉండేది. హల్లెలూయా. ఇలాగ ఆవిడకేం అది ఇచ్చాడు, అబ్బాయికేం ఉద్యోగం ఇచ్చాడు, అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడు, అల్లుడి గారికి ఉద్యోగం ఇచ్చాడు. ఇవన్నీ సకల విధములైన ఫలవృక్షాలు. ఆమేన్. మరి కొన్ని ఇళ్ళకి వెళ్తే ఎవడు ఏ పని చేయడు, ఏ ఫలం ఉండదు. ఒకళ్ళు ఉంది అని అంటే ఆ ఇంట్లో మా అమ్మగారో తాతగారో లేకపోతే ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళందరూ ఆధారపడిపోతే పాపం ఉండి లేక సాలక బతకట్లేదండి చాలామంది. మరి ఎవరికి ఫలాలు లేవు, ఇక ఆ కొడుకు ఫలం ఉండదు, కోడలు ఫలం ఉండదు, ఇక ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడతారండి. ఎంత బాధాకర విషయాలు ఎన్నోనే తెలుసు లోకంలో. కానీ మనకైతే క్రీస్తు శాసలో అందరూ ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఒకళ్ళున్నా, 10 మంది ఉన్నా సరే అందరూ కూడా సకల విధమైన ఫలవృక్షాలే అండ్ అందరికీ ఫలింపజేసే స్థితి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని విధాలండి, విధాలుగా అంటే ఏమంటారు, ప్రతి విధములుగా ప్రభు మనకి ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు. అందుకే అన్నాడు, ఆశ్చర్యం చెబుతున్నాడు దావీదు గారు, అయ్యా యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి, అసలు ఎన్నని చెప్పుకోగలుగుతాం. అందుకని ఒక చోట యోహాను గారు అంటాడు, నీ కార్యములు లెక్కలేనని మహత్కార్యములయ్యా, అసలు అద్భుత కార్యములయ్యా. నిజమండి. ఇలా మనం నిజంగా మరి ఎక్కడ ఎలాగుండి నాకు తెలియదు, కానీ మన క్రీస్తు శాస్త్రం మాత్రం చాలా చాలా అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయండి. హల్లెలూయా. ఎన్నెన్నో వివిధాలుగా జరుగుతున్న కార్యాలు ఉన్నాయండి, వివిధాలుగా. ఇప్పుడు రేపు ఎల్లుండి కూటం ఉందండి, మంగళవారం నాడు. అది కొచ్చారులో ఏదో గ్రామం, ఆ గ్రామంలో కూటం అండి. నిజంగా ఆ ఇంట్లో భర్త, భార్య, 2 ఆడపిల్లలండి, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు. దెయ్యం పట్టిందండి తల్లికి, పెద్దాంకి, ఇంక ఇంటి ఆవిడికి. ఆ దెయ్యం పట్టేసి దెయ్యం తెలీదు, యాశాతం తెలీదు, నటిస్తుంది తెలీదు, అసలు ఏంటో తెలీదు. ఇంట్లో ఇబ్బంది అంతా ఇంత కాదు, బాధిస్తుంది, తినదు, అన్నం తినదు, అదిగో అంటుంది, ఇదిగో ఉంటుంది, చూస్తుంది, ఎప్పుడు రమ్మంటావు అంటుంది, ఎటు చూసి వస్తున్న పద అంటుంది, అక్కడ దాకా వెళ్తుంది, వీళ్ళు వెళ్ళిపోయి లాక్కు రావాలి. ఎన్ని తిప్పారు, ఎక్కడ తిప్పినా కానీ తగ్గల. ఆఖరికి మందిరం తీసుకొస్తే ప్రార్థన చేస్తుంటే, నీకు ఎవరు కనపడుతున్నా అడిగితే, అయ్యా నాకు ఎప్పుడు కనబడేది ఎవరంటే నా ఫ్రెండు. ఈ మాట ఎవరికి తెలియదు ఇంతవరకు. యేసువారు చూపించాడు. ఫ్రెండ్ ఎవరంటే, అయ్యా నేను ఆమె చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. అయితే ఆమె చర్చికి వెళ్ళిద్ది, నేను చర్చికి వెళ్ళేదాన్ని కాదు. చర్చికి వెళ్ళిపోయి ఆమె ఏం చేసింది, మరి ఏం జరిగిందో తెలీదు. ఆమెకు ఒక వ్యాధి వచ్చింది, చనిపోయింది అయ్యా, పెళ్లి కాకముందు చనిపోయింది. ఇక నేనేం పెళ్లి చేసేసుకున్నాను. తర్వాత ఆమె చచ్చిపోయిన తర్వాత వచ్చి నన్ను, ఏంటే నేను పెళ్లి చేసుకొని చచ్చిపోతే నువ్వేం బతుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావా పిల్లలకంట అనేది. చచ్చిపోయిన దెయ్యానికి ఎంత బాధో. అందుకనే ఎక్కువగా ఓకి రాసుకొని పూసుకొని ఫ్రెండ్షిప్ చేయమాకండి. ఇంట్లో వాళ్ళతో సంగతి కానీ చెప్పేది, ఇంట్లో బంధాలంటే దేవుడిచ్చాడు మనకి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లి కానీ, ఆ భార్య భర్త పిల్లలు అన్నది ఇది దేవుడిచ్చిన బంధం. ఇది కాకుండా బయట బంధాలు పెట్టుకున్నానుకో, వాళ్ళు బతికేవాళ్ళని బతకనివారు అంటుంది. చూడండి, నేను చచ్చిపోతే నువ్వేం బతుకుతావంటే అని చెప్పేసి ఇక రోజు కనపడతాం. ఈ అమ్మాయి ఎట్ట అయిపోయిందండి,
ఇక ఏమని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ఇంటి కొంపకు రారండి, వీళ్ళ ఇంటికి రారు, పాపం ఈ భర్తకి వేదన బాధ, భార్య అంటే ఎంతో ఇష్టం, ఇద్దరు ఆడపిల్లలు, ఎవరండి ఈ బాధలు తీర్చేది? నిజంగా చాలామంది ఏదో ప్రలోభాలకి లోనైపోయి ఆ ప్రభువుని నమ్ముతున్నారు, మతం మార్చుకున్నారు. మతం అండి ఇది? ఎలాంటి మార్గం అండి? స్వస్థపరిచే మార్గం అండి, దెయ్యాలను వెళ్ళగొట్టే మార్గం అండి, ఆయుర్యాలు ఇచ్చే మార్గం అండి, పరలోక రాజ్య మార్గం అండి, ప్రశాంతంగా జీవించే వివిధ మార్గం అండి ఇది. వివిధ మార్గాలు దేవుడు మనకు ఇచ్చిన మంచి మార్గం, జీవ మార్గం ఇది. అర్థం కావట్లే ఇంకా కొంతమందికి. ఇప్పుడు అన్నామణి గారిని అన్న ప్రలోభచ్చి అమ్మ వెయ్యెత్తాం ప్రార్థనకు అన్నామా? ఏమో వాళ్ళ కుమార్తెని వెయ్యెత్తాం, లేకపోతే ప్రార్థన రండి, లేకపోతే మీకు ఏమన్నా వాళ్ళతో వెళితే డబ్బులు ఇప్పిస్తాం అని చెప్పామా? బయట చెప్తున్నారండి అట్లాగా, అలాగ మారుస్తున్నారు పాస్టర్లు అన్నారు. మిమ్మల్ని ఎవరైనా సరే మేము అలా మార్చామా? ఎవరికి వాళ్ళే మీ బాధలను బట్టి యేసయ్యని నమ్మారా? అసలు మేము కూడా అలా మార్చాల్సిన అవసరం ఏంటండి? మాకెందుకండి? మాకేం అవసరం? అది మార్చాల్సిన అవసరం ఏముంది? ఎవరి బాధలను బట్టి వాళ్ళు యేసు దగ్గరికి వస్తున్నారు. యేసుప్రభు వారు ఏమన్నా అబద్ధికుడా? యేసువారు ఏమన్నా మోసగాడా? యేసువారు ఏమన్నా దేవుడు కాదా? ఆయన దేవుడండి. ఆయన గురించి ప్రలోభపరిచాలా? ప్రభువుని మీకు అంటకట్టాల్సిన అవసరం ఉంది? ప్రభువు నాకు కావాలయ్యా అని పరిగెత్తుకొస్తున్నారండి చాలామంది. మనందరం కూడా అలా వచ్చిన వాళ్ళం. వెళ్ళలే ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆ కుమార్తె ఇప్పుడు స్వస్థపడిపోయిందండి. ఆ దెయ్యం ఎలగొట్టబడిందండి. ఆ కుమార్తె కూడా చక్కగా ఉందండి. హల్లెలూయా. ఆ ఇద్దరు ఆడపిల్లలండి, చదువుకునే పిల్లలు, ఎంత ఆశ్చర్యం కలిగిందో. నిజంగా మా అమ్మ చచ్చిపోద్ది అనుకున్నామయ్యా. నిజంగా అసలు యేసువారు భలే బాగు చేశాడు. ఎన్నో తిప్పాం, చర్చిలు కూడా తీసుకెళ్ళాం, కొన్ని చర్చిలకి. కానీ అక్కడ పోవాలా. అక్కడ ఒక ఆయన అన్నాడంట, మొన్న అంటున్నాడంట, కూటమి పెట్టుకున్నారు రేపు 26న స్తుతికూటం. అయితే అలా చెప్తే అన్నారంట, అసలు మీ ఆవిడ చచ్చిపోద్ది అనుకున్నాం, ఏ చురులోనో లేకపోతే ఏ బావిలో ఎందుకు చచ్చిపోద్ది అనుకున్నామయ్యా. మేము కళ్ళారు చూసాం. నిజంగా ఏ దేవుడో బతికిచ్చాడు. యేసువారనే అంటే యేసువారు బతికిచ్చాడు. మీ అయ్యగారులు ఎవరో కానీ భలే చేశారే ప్రార్థన అన్నానంట. హల్లెలూయా. నిజంగా ఇప్పటికీ ఆయన మొన్న ఒకరోజు క్వశ్చన్ వేసాం, ప్రభులో మరి నువ్వు ప్రభులోకి వచ్చిన బాగున్నావు అని అడిగితే అందరిలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాను అయ్యగారు అన్నాడండి. హల్లెలూయా. నిజంగా చూస్తే మరి వివిధాలుగా మరి ఇప్పుడు చెప్పుకునే కొన్ని, ఇప్పుడేమో దెయ్యపు శక్తి సొంత ఫ్రెండ్, స్నేహం చేసిన ఫ్రెండే చచ్చిపోయి దెయ్యమై ఈ అమ్మాయిని పట్టిందండి. నిజంగా ఎవరు విడుదల చేస్తారండి? నిజంగా యేసువారే విడుదల చేయగలిగిన శక్తిమంతుడు అన్నాడు. హల్లెలూయా. వివిధాలుగా అందుకే అన్నాడు, ఇంక ఇక్కడ ఏమన్నా సకల విధములైన ఫలవృక్షాలని. ఆమేన్. మనకు ఆయన అంటున్నాడు, అంతకుముందు ప్రార్థనకు రాకముందు అసలు ఏమీ ఆదాయం లేదు ఇంట్లో. ఆయన ఇచ్చి అంటున్నాడయ్యా, మరి నేను జాయిన్ చేస్తున్నాను, నాకు ఒక 20,000 వస్తాయి అయ్యా. మా అబ్బాయి ఉన్నాడు, మరి ఆయన కూడా జాబ్కి వెళ్తున్నాడు, ఆయనకు ఒక 25,000 వస్తాయి. అలాగే మా ఆవిడ కూడా మరి ఇళ్లలో పనికి వెళ్ళి వంట చేస్తుందయ్యా, ఆమెకి నెలకు వచ్చి 15,000 ఇస్తారయ్యా. అలాగే మా కోళ్ళ కూడా అదే కంప్యూటర్ పనికి వెళ్తుంది, ఆమెకు 15,000 వస్తాయ్యా. ఎంత వస్తున్నాయండి? అందరూ కూడా ఫలవృక్షాలే. హల్లెలూయా. క్రీస్తు శాస్త్రం ఉన్న పిల్లలందరూ కూడా, పిల్లలండి పెద్దోళ్ళండి, అందరూ కూడా ఫలవృక్షాలుగా నిలబెడుతున్నాడండి. ఆమేన్. ఇంకా యేసు ప్రభువు వారు ఈ విధంగా మనకి యేసు వారు ఏం చేస్తున్నాడు? అది కీర్తన గ్రంథం 49వ అధ్యాయం, క్షమించండి 139వ అధ్యాయం 14 కూర్చొని చూద్దాం. కీర్తన 139:14 అండి. నీవు నన్ను కలిగి చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలిసింది. మీకు అందరూ తెలుసా? యేసువారు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని మీ అందరూ తెలుసా? తెలిసే చప్పలు కొట్టి హల్లెలూయా అనండి. మరి ఆ ఆశ్చర్యకార్యాలు మీరు కూడా పొందుకున్నారా? పొందుకుంటే చప్పలు కొట్టండి హల్లెలూయా. ఏమంటే దీపిక గారు కళ్ళజోడు పెట్టలేదండి ఈ మధ్య. ఆ కళ్ళజోడు పెట్టేదానే కదా, ఇప్పుడు ఎందుకని కళ్ళజోడు పెట్టట్లేదు? తగ్గిపోయిందా? కొంచెం తగ్గిందా? ఇంకొంచెం తగ్గాలా? ఏం తగ్గింది? సైడ్ తగ్గింది. మైగ్రేన్ కూడా ఉందా? దేవుని అప్పుడు తగ్గిందా లేదా అంటే ఉంది, ముందు ఉంది, అది ముందు మైగ్రేన్ ఉంది, సైట్ ఉంది. మరి ఇప్పుడు అవి మైగ్రేన్ పూర్తిగా తగ్గింది, ఇంకా ఉందా? పూర్తిగా తగ్గిపోయింది. హల్లెలూయా. నిజమండి, ఆ ప్రార్థనకు వచ్చేప్పుడు మైగ్రేన్తో వచ్చిందండి, కళ్ళజోడు పెట్టుకొని వచ్చిందండి, ముసలాంలాగా వచ్చిందండి. ఇప్పుడు ఎట్టుంది? ఆ నల్ల కళ్ళజోడు అండి, ఇంత గుడ్డి కళ్ళలాగా ఎట్టు పెట్టుకుని వచ్చి, ఏమ్మా నాన్న, అయ్యా నాకు మైగ్రేన్ సైట్ ఉంది అయ్యా. మరి ఇప్పుడు చూడండి కుర్రపిల్లలాగా వచ్చేసింది. హల్లెలూయా.
యేసువారు అలాగ శృంగారంగా తీర్చిదిద్దుతున్నాడండి. ఆ మైగ్రేన్ పోయింది, ఆ సైట్ కూడా చాలా వరకే తగ్గిందండి. మరి నాకు తగ్గలేదే అని మీరు అనుకోవచ్చాం. ఆమె ఇంట్రెస్ట్ చూపించి తగ్గిమని అడిగింది. ఇప్పుడు ఇక్కడ కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు మనం కూడా అడిగితే ఇస్తాడు, చేయడా? అడిగితే చేస్తాడు. నేను కూడా కళ్ళజోడు పెట్టుకుంటానండి అప్పుడప్పుడు అంటే పెడతా ఉంటాను. కాకపోతే నాకు దూరదృష్టి తక్కువ. ఇక్కడ దూరం బాగా కనబడుతుంది, దగ్గరికి కొంచెం కనబడదు. వయసు ఉన్నవాళ్ళు వేరు, వయసు లేని వాళ్ళు వేరండి. ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి కేసు కొట్టేశారు ఇక అంతేగా. ఏ వయసు అయినా మరి 170 సంవత్సరాల అబ్బరం గారు కళ్ళజోడు పెట్టుకోలేదు మరి. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా అట్టగే దేవుడు 100 ఏళ్ళ వరకు కూడా ఆ కళ్ళజోడు లేకుండా చక్కగా తిరగాలనిపిస్తూ ఉంటుంది. ఉరికినది మామూలుగా మాట వరుసగా అంటున్నా, దేవుడి స్తోత్రం కలిగిన కాక. అయితే ఏంటంటే సరిలే అనుకొని సరిపెట్టుకుని, ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి మనకి. ఈ కంటి మీదే పెడితే సరిపోదు అనుకొని, అవంటే పెళ్లి కావాల్సిన పిల్ల కాబట్టి దేవుని దగ్గర అడిగింది, దేవుడు స్వస్థపడి చాలేగా. దేవుడు ఆ బిడ్డకి వివాహం జరిగించను గాక. ఇంకా దేవుని కార్యాలలోంచి వచ్చాడు. ప్రభు చేసిన కార్యాలంట ఒకసారి మనం రివ్యూ చేసుకొని అయ్యంట మనం ఒకసారి గమనిస్తానంటే ఎలా ఉంటుందంట, భయము ఆశ్చర్యం కలుగుద్ది. నిజమేనండి. ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళి అమ్మో అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలాగ ఉన్నావు గమనిస్తానంట, భయమును ఆశ్చర్యం నాకు కలుగుతుందయ్యా అని అంటున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఈ వివిధాలుగా యేసు 144 కీర్తన 13 వచ్చింది చూద్దాం. కీర్తన 144:13. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములను, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములు, పలు విధములైన ద్రవ్యాలు. ద్రవ్యం అంటే ఏంటిది? డబ్బులు. పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. ఆమేన్. ఇక్కడ కాసేపు ఆగుదాం. మా కొట్లు అంటే మన ఇంట్లో కొట్లు ఏంటమ్మా? బయట కొట్లు కట్టుకోవటం కాదు. బీరువాలు, జేబులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, పప్పు డబ్బాలు, ఇంకా తాలింపు డబ్బాలు, వెండి ఏంటిది బెడ్ కింద, దిండి కింద. అమ్మా ఇందాక ఒక విచిత్రం జరిగింది. వాళ్ళకి డ్రింకులు ఇచ్చిన బాబు అని ఒక కుర్రాడిని పంపించాం. కుర్రాడు ఏం చేశాడంటే డ్రింకులు తీసుకొని వాళ్ళందరూ పోచాడు. ముగ్గురు వచ్చారు. మిగిలింది ఏం చేయాలి? నువ్వు భలే చెప్పావు, నీకు వందనాలు, చాలా థ్యాంక్స్ అనమాట. ఈయన ఏం చేసి తీసుకెళ్ళి అక్కడ దుప్పటి కింద పెట్టేసుకొని, అరే మరీ అంత అజ్ఞానం అయితే సీసీ కెమెరా ఉంది కదా అక్కడ, నేనేంటి ఇచ్చాడా లేదా ఇస్తున్నాడా లేదా అని చూస్తున్నాను అనమాట. ఈ కుర్రాడు పాపం తాగాలని కూడా తాగేచ్చు కదా, ఎవరు కాదన్నారు. మళ్ళీ అక్కడ దాచుకోవటం ఎందుకు? ఆకాన్లాగా నాకు కావాల్సి వచ్చిందే తాగుదండి, నేను కాదంటానా? పాపం అలా దాచుకున్నాడు. అడుగుదాం అనుకున్నాను, ఎందుకులే పాపం బాధపడతాడు, ఎంతో భద్రంగా దాచుకున్నాడు. సరే ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే దాచుకోవడం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఆ బెడ్ల కింద, దిండ్ల కింద అన్నారు కదా, అలాగే దుప్పట్ల కింద కూడా దాచుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ఆమె పేరేంటండి, వజ్రమ్మ గారని. ఆ వంట వచ్చిన జీతం తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టేది తెలుసా? చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆమెకు తాటాకిల్లు సూర్యులో పెట్టేదంట. ఒకటి దొంగ కూడా సౌండ్ చేశాడు, సూర్యులు మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు. తాటాకి లాగేసి వెళ్ళి అమ్మో నా ఎత్తిపెట్టాడు. మా నాన్నగారు తిట్టాడు, ఎక్కడ పెడతావమ్మా నువ్వు డబ్బులు? ఇలా ఇలా కూడా బాధపడేవాళ్ళు. సరే ఇప్పుడు ఇక్కడ పలు విధములైన బీరువా ఏంటిది ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ ద్రవ్యములు, నిధులు అంటే ద్రవ్యం అంటే డబ్బు. అయితే నిధులు అని అంటే వచ్చే నిధి, వచ్చే చోట పెట్టే చోట. అంటే వస్తున్న చోటనే నిధి అనాలి, పెట్టే చోటను కూడా నిధి అనాలి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఉంది కదా, అది ఒక నిధి, ఉద్యోగం నుంచి వస్తుంది. పెట్టేది ఎక్కడ? బీరువాలో, లేదా బెడ్ కింద, లేదా దుప్పటి కింద, సూర్యులో, ఇది ఒక నిధి. తాలింపు డబ్బాలు, ఇట్లా రకరకాల నిధులు పెట్టడమే కాకోకుండా వస్తాం కూడా అలాగే వస్తాం. మరి ఇక్కడే కాకుండా బ్యాంకుల్లో కూడా ఒక్కొక్కళ్ళకి ఒక బ్యాంకు ఉండదు. ఎన్ని బ్యాంకులు ఉంటాయి? 3-4 బ్యాంకులు ఉన్నోళ్ళు కూడా ఉంటాయి అనమాట. అందుకని మొన్న మోడీ గారు ఈ మధ్య 3 బ్యాంకుల కంటే ఎక్కువ ఉండకూడదు అన్నాడంట. 3 అకౌంట్ సిమ్ములు కూడా ఎంతమంది సిమ్ములు మార్చేస్తారు. ఈ సిమ్ పెట్టడం ఒక ఆలో అంటాం, అది అయిపోయిన తర్వాత తీసాతలు పడేయటం. ఇప్పుడు సిమ్ముల గురించి కూడా ఏదో పెట్టాడు స్ట్రిక్ట్గా. సరే ఇప్పుడు ఆ రోజునే ఉంటాడంటే పలు విధములైన ద్రవ్యముల యొక్క నిధులు. నిజమేనండి, మనకు కూడా ఒకప్పుడు నిజంగా ఒకవైపు నుంచి రావటమే చాలా కష్టం. అసలు మనం కష్టపడింది మనం తెచ్చుకొని తినటమే, ఆ నిధే లేదు.
ఇంట్లో మళ్ళీ ఆదాయం నిధి ఏ బీరువానో బెడ్డి కిందో కూడా ఛాన్స్ లేదు, వచ్చినట్టు అయిపోవటం. కానీ ఇప్పుడైతే ప్రభువులోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఎన్నెన్ని మహత్కార్యములు, ఎన్నెన్ని కార్యములయ్యా, నీ కార్యములు చూస్తే అంత ఆశ్చర్యం కలుగుతుంది అని అంటున్నాడు కదా. మరి నిజమే. మరి ఈ రోజున ఆదాయం ఎలా ఉంది? ఒక్క విధంగా ఉంది ఆదాయం, ఎన్ని విధాలుగా వస్తుంది. ఉద్యోగం అటు అబ్బాయి తెస్తాడు, ఇటు అమ్మాయి తెస్తాడు, ఇటు భార్య తెస్తుంది, ఇటు బిడ్డలు తెస్తాడు. అట్లాగనే దేవుడు మనకి ఏదైనా ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో అద్దెలు వస్తాయి. అలాగని మనం చేసే పనిలో కూడా రకరకాల రీతిగా మనకు ఆదాయం, పొలాల్లో ఆదాయం, పైరు పంటల్లో ఆదాయం. ఇలాగా ఒకప్పుడైతే అసలు అలా ఉన్నదా? లేదు, ఏ మార్గం లేదు. అందుకే అంటున్నాడు, ఎన్ని విధాలుగా నీ కార్యములు ఉన్నాయి అని అంటే, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములతో నిధులుగా ఉన్నాయి. మళ్ళీ ఎలా ఉంటాయంటే ఆ నిధి కూడా కూస్తు కాసు కాదు, పైన ఉంటున్నాడు నింపబడి, అలలే అని నిండారులుగా దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. నింపబడి పలు విధమైన ద్రవ్యం నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలది గాను 10,000 కొలది గాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేస్తున్నాయి. హల్లెలూయా. గొర్రెలు అంటే అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు ఎబ్రీలు కాబట్టి వాళ్ళు ఎక్కువ గొర్రెలు మేసుకునేవాళ్ళు. వాళ్ళ గొర్రె మందలు వాళ్ళకి అదే వ్యాపారం. మరి ఇప్పుడు మన ఇండియాలో అయితే ఇక్కడ ఈ ప్రదేశాల్లో కొంతమంది రైతులు ఉంటారు, కొంతమంది ఉద్యోగస్తులు, కొంతమంది వ్యాపారస్తులు. ఇప్పుడైతే పలు విధమైన పనులు చేసుకుంటున్నారన్నమాట. అయితే అక్కడ చెప్పిన మాట, అయ్యా నిజంగా నువ్వు చేసి ఎన్నెన్నో మహత్కార్యాల్లో ఎన్నెన్నో విధాల్లో అయా గొర్రె మేకల మందలు కూడా చక్కగా ఈని హ్యాపీగా ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు వాటి మీద బతుకుతున్నారు కాబట్టి. అలాగే మనం కూడా ఏటి మీద పోతున్నాం, వాటిని చక్కగా ఒకదానికోటి విస్తరిస్తున్నాయా లేదా నష్టపడిపోతున్నావా? విస్తరిస్తున్నాయి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా నీ కోసం, అసలు నీ కార్యాలు ఒకే విధంగా లేదయ్యా, ఎన్నో విధాలుగా ఉన్నాయి అని అంటున్నాడు. అలాగనే ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. ఇది ఒక్కటి మాత్రం కొంచెం మీరు ఎవరు బాధపడద్దు, కొంచెం సింపుల్గా చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2:12 అంటే ఇది బాగా ఘాటుగా వస్తాయన్నమాట. చదవండి. 2:12. 6 మాసాలు గోపరస తైలముతోనూ 6 మాసాలు సుగంధ ద్రవ్యములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు వద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునందుకు ఆ విధంగా పోవచ్చుండును. ఏమనగా ఆ తీరుని వారు పరిమళ క్రియలను చేయవారు, పరిమళ క్రియలు చేయి కాలము సంపూర్ణమగుచుండెను. హల్లెలూయా. ఆ విధంగా వారు రాజునొద్దకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే మరి మన రాజు దగ్గరికి మనం విధంగా ఎలా వెళ్తున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం? ఇక్కడ ఆ మొత్తం ఒకటే మాట చెప్తాను, ఏంటంటే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా అండ్ నిర్దోషంగా మనం దేవుని సన్నిధికి చేరుదాం గాక. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని వరించి, మనల్ని ఆయన పరిమళ వాసనగా ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. ఆమేన్. అక్కడేమో జరిగింది ఏంటంటే అక్కడ స్వయంవరం. అయితే దాన్ని మనం ఆత్మీయంగా తీసుకుంటే మన రాజు యేసువారు కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పరిమళ వాసనగా దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. కొంతమంది ఎలా పడితే అలాగ వెళ్తూ ఉంటారు, ఎట్లా పడితే అట్లా ప్రవేశిస్తారు మందుల్లోనికి. అలా వెళ్ళకూడదు, చక్కగా స్నానం చేయాలి. అలాగే లోక క్రియలతో వెళ్ళకూడదు, పరిశుద్ధంగా పవిత్రంగా మనం మందుల్లోకి వెళ్ళాలి. అలాగే శనివారం ఆదివారం వచ్చినప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. అలాగే వెళ్ళినప్పుడు అంటే దేవుడు మనం చూసి ఆయన రాజదండాన్ని మన వైపు చూపిస్తాడు, మనల్ని వివాహం చేసుకుంటా అంటే మనల్ని ప్రేమించి ఆయన హక్కుని చేర్చుకుంటాడు. హల్లెలూయా. అంటే ఇదొక విధం, ప్రభు మనల్ని ప్రేమించడానికి, ప్రభు మనం సాయం చేయడానికి ఎన్నెన్నో విధాలుగా ఉందయ్యా నీ కార్యం, నీ మహత్కార్యములు. అంటే ఆయన కార్యం జరగడానికి మనం పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధికి చేరాలి. అలా చేరినప్పుడు ఆయన ఏం చేశారు, కొడ పట్టుకొని అందరిని కూడా ఆ యొక్క సన్నిధి నుంచి తోలేసినట్టుగా బైబిల్లో ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధికి మనం చేరినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది ఒక విధం అనమాట. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఇలాగ జాగ్రత్తగా మన పవిత్ర ప్రవర్తనతో వెళితే అప్పుడు మనం పరిమళ వాసనగా క్రీస్తు ఉంటాం. అప్పుడు క్రీస్తు వారు ఈ పరిమళ వాసనలు ఏమిటి అనేదానికి, ఏ వాసన తెల్ల మనం స్నానం చేసి సెంట్లు వేసుకొని ఈ ప్రకారం అందరం ఈ శారీరక శుభ్రత ఇది ఉండాల్సిందే. ఇప్పుడు ప్రభులోకి రాకముందంటే తెలియదు మనకి, ఆ అశుభ్రతంగా ఏదో తెలిసేది చేసాం. కానీ తెలిసిన తర్వాత శారీరక శుభ్రత మరి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఆత్మీయ శుభ్రత ఉండాలి, ఆత్మీయ అలంకరణ ఉండాలి. ఆ అలంకరణలు యేసువారు మత్తయి సువార్త 6 అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమండి,
ఆత్మీయమే దీని లేని వారిదంలో పరలోక రాజ్యం వారిది, కనికరం కలిగిన వారిదంలో దుఃఖపడి వారిదంలో మరి అలాగనే మరి ప్రభు కోసం నీతి నిమిత్తంగా హింసింపడాలి, ఆకలి దప్పులు ఇవన్నీ చెప్పాడు మత్తయి సువార్త 6 అధ్యాయం 5 అధ్యాయం 6 అధ్యాయం 7 అధ్యాయం. ఈ 3 అధ్యాయాల ప్రకారంగా మనం శుద్ధి అయ్యి దేవుని సంధికి వెళ్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఎన్నెన్ని విధాలుగా ప్రభువారు మనకి మేలు జరిగించేవాడు. హల్లెలూయా. అలాగనే యోబు గ్రంథంలోకి వెళ్దాం. 36:29 వచ్చింది చూద్దాం. యోబు గ్రంథం 36:29 అండి. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిలో నుండి ఉరుములు వచ్చే విధమును ఎవడైనా గ్రహించగలడా? హల్లెలూయా. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిలో నుంచి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహించగలడా? ఆయన మందిరంలో నుంచి ఉరుములు వచ్చే విధము, మేఘములు వ్యాపించు విధము ఈ విధాలుగా ఉంటాయి. చూసారా? కాబట్టి ఆ యొక్క మందిరంలోంచి ఉరుములు అని అంటే దేవుని యొక్క కంఠస్వరము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క గద్దింపు ఆ మందిరంలో అక్కడి నుంచి రావాలి. యేసువారు ఎప్పుడు కూడా మందిరంలోనే బోధ చేసేవాడంట. ఆయన మందిరంలో బోధ చేస్తుంటే ఉరిమినట్టు ఉండేది. ఆయన అక్కడ ప్రార్థన చేస్తే ఆయనతో పాటుగా పేతురు యోహానులు కూడా ప్రార్థన చేసేవాడు. అలా చేసినప్పుడు అక్కడ ఎలా ఉండేదంట? ఉరిమినట్టు ఉండేదంట. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలంటే గద్దింపుగా ఉండాలండి. కొంతమంది ఉంటారు లోపల ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే కంఠం ఎత్తి గట్టిగా ప్రార్థించాలి. అప్పుడే దానివల్ల ఫలితం ఉంటుంది అనమాట. ఎలుగెత్తి ప్రార్థన చేసిన ఆయన ఎవరు? శంకరి. ప్రార్థన చేయటం వల్ల అతనికి మేలు కలిగిందా? కలిగింది. అతనికి మంచి జాబ్ వచ్చిందనమాట దేవుని నుంచి ఎలుగెత్తి చేయటం వల్ల. లోపల ప్రార్థన చేసిన పరిసేడికి ఏమన్నా కలిగిందా? ఏం లేదు. అందుకనే ఉరుమునట్టుగా ఇదొక విధం అనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటనంటే చాలామంది కూడా గట్టిగా ప్రార్థన చేయలేరండి. ఆ వరం లేదు వాళ్ళకి. ఇదొక విధం అనమాట. ఆ ప్రార్థన చేసేది కూడా ఒక వరమే. గట్టిగా ప్రార్థన చేసేది కూడా, గొంతెత్తి ప్రార్థన చేసేది కూడా అదొక వరం అనమాట. అందుకనండి ఇదొక విధమైన వరము. అందుకనండి కృపావరములు నానా విధములు. ఇప్పుడు దేవుని సన్నిధి నుంచి ఉరుము ధ్వని నువ్వు వినగలవానంటే ఎవరు వినలేరు. మరి వినేటట్టుగా ఉండాలి. మన ప్రార్థన ధ్వని వినబడాలి బయటికి అనంటే అప్పుడు మనం దేవుని కృపను పొందుకోవాలి. వివిధాలైన దేవుని కృపలో ప్రార్థన కృప కూడా ఒక దేవుని కృప. ఆ ఉరుము ధ్వని కూడా మన కంఠం నుంచి రావటం కూడా ఒక దేవుని కృప. అది అలాగనే మేఘములు రావటం అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఉరుము ధ్వని లాంటి ప్రార్థన, పాట, గద్దింపు, యేసు రక్తం చెప్పుట, హల్లెలూయా చెప్పుట ఇవన్నీ కూడా వివిధాలుగా దేవుడు మనకు అనుగ్రహించిన కృపవరం. కాబట్టి ఈ కృప కూడా కావాలి. సాల్లే నేను కనిపెడతా, నాకు ఈ కృప ఉంది సాల్లే అనుకోవద్దు. కొంతమందికి ఏదో ఒక కృప ఉండే సార్లు అనుకుంటారు. అలా కాదు. కృప వెంబడి కృప మన సంఘంలో ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఏదో నేను కనిపెట్టి ప్రార్థన చేస్తాను, లేదా ఒక ప్రసంగం చేస్తాను, లేదా ఒక పాట పాడతాం, లేదా ఒక వాయిద్యం వేస్తాను, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తా, ఈ కృప చాలులే అంటే కాదని చాలు అనుకోకూడదు. దేవుని దగ్గర నుంచి ఇంకా కృపలు పొందుకోవాలి. అదే కృపావరం నానా విధములు. ఆ విధములు ఇది ఒక విధం అనమాట. ఏంటంటే మనము దేవుని దగ్గర ఎలుగెత్తి గట్టిగా ప్రార్థన చేసేది ఒక విధం అనమాట. హల్లెలూయా. అట్టి కృపను కూడా మనం దేవుని దగ్గర పొందుకున్నట్లయితే అన్న ఎలుగెత్తి ప్రార్థన చేయలే మందిలో. అలా చేయటం వల్ల దేవుడు ఆ గర్భం తెరిచాడు కదండి. అట్లా ఎలుగెత్తి ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్ వందలు మళ్ళీ అలాగే యాకోబు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు తెల్లాళ్ళు. దేవుడు ఆయనకి ఎంత తెల్లారపాటికి అయినా దేవుడు దీవెనిచ్చాడు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది మన సమయం లేదు కానీ. కాబట్టి ఇక్కడ నెక్స్ట్కి వెళ్తే ఇంకో విధం ఏంటంటే మేఘము ఏమన్నాడు అక్కడ? మేఘములు వ్యాపించే విధమును ఎవడైనా గ్రహింపజాలు. మేఘములు వ్యాపించే విధమును. హల్లెలూయా. ఎవరు గ్రహిస్తారు? కొంతమంది అంటారు అంటే వీళ్ళకేమో ఆ ప్రవచనం ఉండదు అండ్ ఆలోచన ఉండదు, కానీ ఏదేదో అనేసుకుంటారు. అక్కడ దేవుడు ఉన్నాడా, ఇక్కడ దేవుడు ఉన్నాడా, అక్కడ దేవుడు ఉన్నాడా, లేకపోతే కార్యాలు జరుగుతాయా, అసలు దేవుడు వచ్చాడు ఎక్కడికి? కానీ అదే అంటున్నాడు, మీరు గమనించగలుగుతున్నారా? మేఘము వ్యాపించి. మేఘం ఎప్పుడు వచ్చింది? ప్రత్యక్ష గుడారం మీదకి మేఘం ఎప్పుడు వచ్చిందండి? దేవుడు మేఘం వలె వచ్చాడు అక్కడికి. ఆ మేఘం వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం మీద వాలినప్పుడే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇశ్రాయేలీయులు బయలుదేరేవాళ్ళంట. ఆ మేఘం అంటే అలాగ ముందుకు నడిచిందంట. వీళ్ళు ఆ మందసాన్ని పట్టుకుని వాళ్ళు గుడారం బిగేసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఒక చోటుకి వెళ్ళి అక్కడ మేఘం ఆగిపోయేది, కనపడేది. మళ్ళీ అక్కడ వాళ్ళు టెంట్లు వేసుకుని అక్కడ గుడారాలు వేసుకుని మళ్ళీ అక్కడ మందసం పెట్టుకుని అక్కడ ఆ యొక్క గుడారం ప్రత్యక్ష గుడారం లాగా వేసుకుని అక్కడ ఆగిపోయాడు. ఆ మేఘం అలా కనబడేదంటే వీళ్ళకి.
చూడండి ఎంత గొప్పతనం అండి ఇది. హల్లెలూయా. అసలు మేఘాలు ఉంటాయండి ఆకాశంలో, కాసేపు ఉంటే కాసేపు కనబడవి. కానీ ఇది ఏం మేఘం? దేవుని మేఘం అనమాట. హల్లెలూయా. దేవుడు తన దూతని ఆ రీతిగా మేఘంలాగా వచ్చాడు అనమాట. హల్లెలూయా. ఇక దూత అనుకోవచ్చు, లేదా దేవుడు అనుకోవచ్చు, ఇక ఆయన మేఘంలాగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇది ఎవరికి కనబడుతుందయ్యా అని అంటే మోషేకి అహరోనుకు మాత్రమే కనబడేదండి, మిగతా వారికి కనబడి కదా. వాళ్ళు అడిగేవారు ఎప్పుడు బయలుదేరారంటే మేఘం రాలేదు ఇంకా, మేఘం వచ్చినప్పుడు లేదా మేఘం కదిలినప్పుడు కదులుదాం. ప్రియులారా, అలాగే ఇక్కడ అంటున్నాడు కదా వివిధాలు అని అంటే, చూసావు దేవుడు ఎలా వస్తాడంటే మేఘం ద్వారా కూడా ఆయన వస్తున్నాడు. మరి ఈ మేఘం వ్యాపించే విధం కనపడుతుందంటే కనబడదు. అందుకంటే ఆయన కార్యములు కంటికి కనబడు, చెవి కనబడు, హృదయమునకు గోచరం కాదు. హల్లెలూయా. ఆయన కార్యాలు హృదయానికి గోచరం కావండి, కంటికి కూడా కనబడవు. ఒకసారి కంటికి కనబడలేదు కదా అనేసి మనము ఆ యొక్క దేవుని కృప లేదు అని మాత్రం మనం అనుకోకూడదు. ఇదొక విధము అని చెప్తున్నాడు దేవుడు. ఒకసారి దేవుని దైవాత్మ క్రియలు అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ అన్నామణి గారిని కూడా దేవుడు ఎంతగానో బతికిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. మరి ఆ కుమార్తె పక్షంగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఈ ప్రకారం జరిగించడం కూడా దేవుని యొక్క మేఘం ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. అది మన బోటి వారికి కనపడకపోవచ్చు, కానీ ఆయన మేఘం ఉండబట్టే మనం ఈరోజు వరకు కూడా సజీవులుగా ఉన్నామని నమ్మిలో ఉండి చప్పలు కొట్టాలి అన్నాం. ఆయన ఇంకా ఏ విధంగా 2 మాటలు చదివేసేసి ముగించేస్తానండి. అది 2 తెస్సలోనికీయులు 3:16 చూద్దాం. 2 తెస్సలోనికీయులు 3:16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికీ తోడేను గాక. హల్లెలూయా. ప్రతి విధము చేతన సమాధానం దేవుడు అనుగ్రహించును గాక అంటున్నాడు. ఆమేన్. అంటే సమాధానం ఎలా వచ్చుద్ది? మనం అట్లా వచ్చుద్దేమో, ఎట్లా వచ్చుద్దేమో మనం అనుకుంటాం. కానీ ఏదో ఒక విధం చేత ఆయన మనకి సమాధానం, ఆయనతోనూ సమాధానం అలాగే వచ్చుద్ది, అలాగనే మనుషులతో కూడా అలాగనే మనకి ఏదో ఒక విధంగా సమాధానం ఇచ్చువాడు. నమ్మిలోండి ఆమేన్ అనండి. అదే తెస్సలోనికీయులు 2:9 చూద్దాం. 2 తెస్సలోనికీయులు 2:9. నశించుచున్నవారు తాము రక్షించబడ్డకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచికలతోనూ మహత్కార్యముతోనూ దుర్నీతితో నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచికలతో. ఇక నశించువారు తాము రక్షించబడ్డకే సత్య విషయం ప్రేమను అవలంబింపలేకపోయారు కనుక. కొంతమంది ఉంటారండి, దేవుని దగ్గర కార్యాలు సూచికలు జరిగితేనే ప్రభువుని వైపు వస్తారండి. అలాంటి వారి కింద ఏమన్నాడు, లైన్లో ఏమన్నాడు? సూచికలతోనూ నానా విధమైన మహత్కార్యముతోనూ. ఆ నెక్స్ట్ లైన్ చదవండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించును. అసలు ఆయన బాగుందండి ఇది. అంటే కొంతమంది ఎలా ఉంటారండి, దేవుని దగ్గర నానా విధాలైన కార్యాలు పొందుకున్నామని చూస్తారండి. మహత్కార్యాలు ఉంటేనే దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. కానీ అది లాస్ట్కి ఏమవుతుందంటే దుర్నీతి. అది సరైన నీతి కాదు. చాలామంది అలాగా ఉంటారండి. ప్రభు ఏదైనా కార్యం చేస్తేనే ప్రభువుని నమ్ముతా, ప్రభు ఏదైనా మేలు చేస్తే నమ్ముతా. కాదండి, ప్రభువే, యేసువారే, దేవుడే. అవునా కదా? భార్య భర్తే, పిల్లలే, తల్లిదండ్రులే, వాళ్ళు వాళ్ళ విధి విధానాలు వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. నానా నువ్వు నా పలకొనితేనే నువ్వు నాన్న అంటే సరిపోద్దా? అది బాగుంటుంది అంటారు. కొంతమంది ఇలాగా దేవుని దగ్గర ఇలాంటి కాంపిటీషన్ పెట్టేసి దేవుని బాధ పెడతారు. ఏంటంటే దేవుడు నాకు ఇది చేయమని చూద్దాం, దేవుడు నాకు అది చేస్తే అప్పుడు నేను నమ్ముతా. చేస్తాడండి దేవుడు కూడా, పోన్లేని చేసుకుంటూ వెళ్తారు. ఎన్ని చేస్తారు, ఎన్ని మహత్కార్యాలు అన్నాడు కదా. నానా విధములైన మహత్కార్యం సూచికలు జరిగించినా కానీ వీళ్ళు సత్య విషయమైన ప్రేమను తెలుసుకోరు. నిజమండి, కొంతమంది ఉన్నారు అలాగా. అది కరెక్ట్ అయింది, కానీ అది దుర్నీతి. కింద క్వాలిటేషన్ గట్టిగా ఇచ్చాడు. అది దుర్నీతి.
మరి ఈరోజు మనందరం కూడా కార్యాలు జరిగితేనే ప్రభువుని నమ్ముదాం అనుకుంటున్నారా? లేకపోతే ఆయన చేసినా చేయకపోయినా, యోబు గారు అంటాడు, నా శరీరం క్షీణించిపోయినా సరే, నా ప్రాణం నిలిచిన నిలపోయినా సరే, నా దేవుడు సజీవుడు, ఆయనే దేవుడు అంటాడు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అలాగనే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఆయన శిలువలో చనిపోతూ కూడా ఆయన ఏమన్నాడు? వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ దేవుణ్ణి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. అంతేగాని నువ్వేం దేవుడు నాయన, నువ్వేం దేవుడు, నువ్వేం తండ్రివి, నన్ను ఎలాగ ఈ శిక్షలు పడేసావు అన్నాడా? అనలా. కారణం ఏంటంటే ఆయనకి తెలుసు ఏదైనా ఆయన చేయగలడు. ప్రియులారా, అలాగనే మనము దేవుని మహత్కార్యాలు పొందుకుంటే నేను ప్రభు దగ్గరికి వస్తా, ఆయన ఈ కార్యం చేయమని అప్పుడు వస్తా ప్రార్థనకి. ఇది కాదని జరగాల్సింది విశ్వాసం. నమ్ముటని వారు తన మన సమస్తము సాధ్యం. దానికి నాడు సూచన నమ్మని వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు. నమ్మిన ఉంటే హల్లెలూయా అందాం. ఫైనల్గా ఒక్క మాట చదివేసేసి ముగించేద్దాం. ఫైనల్గా అది 2 Thessalonians 2:4 చూద్దాం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాన్నంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుని కనుక ఏ విధముగానైనా ఎవడనో మిమ్మును మోసపరచనీయకుడి. ఆమేన్. మొన్న ఎవరో ఒక ఆయన పాస్టర్ గారు అన్నాడు, నేనే దేవుణ్ణి, నేనే జీసస్, నన్ను పొగడండి, నా దగ్గర ఆరాధన చేయండి. ఇది ఆఫ్రికాలో ఒక ఆయన లేచి నేనే దేవుడిని అంటున్నాడంట. వాక్యం క్లియర్గా ఉందన్నమాట. ఇలాగ వస్తారు, నేనే దేవుడిని అని కూర్చుంటారు ఆలయంలో. కాబట్టి ఏ విధము చేతనైనా ఎవడనో మిమ్మల్ని మోసపరుచుకోవద్దు. హల్లెలూయా. అంటే ప్రభువారు ఇందాకే అన్నాడు, కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. దేవుని కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో ఆ కార్యాలనే అడ్డం పెట్టుకొని ఆ కార్యాలనే చూపిస్తూ ఎన్నెన్నో విధాలుగా మనల్ని కూడా మోసపరిచేవాళ్ళు బయట తయారవుతారు, జాగ్రత్త అని అంటున్నాడు. ఆమేన్. అవి కూడా చూసావా? మీ యేసువారు చేసింది మేము చేసాం, ఇక్కడ జరుగుతుంది ఏంటి అనుకుంటున్నా? ఈయన అంతా ఒకటేనా అంటే ఇక్కడ అంతా ఒకటి అంటే సరిపోద్దా? ఆయన ఇటు వేరు, ఈయన ఇటు వేరు, ఈయన ఇటు వేరు, ఈయన ఇటు వేరు, ఆయన స్వభావం ఈయన స్వభావం అంతా వేరు. అసలు దేవుళ్ళు అనబడిన వాడు అనుకుంటే మరి ఇంకా చాలా తేడా ఉంటుందిగా. అసలు దేవుడు అనేవాడు యేసువారు, ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ అండి సృష్టి స్థితి లయకారకుడు కదా ఆయన. హల్లెలూయా. ఆయన దేవుడు కాకపోతే గుడ్డోడు వచ్చేసి కేకేసేసి ప్రభు దావీదు కుమారుడు నన్ను ఖండించమని కేకేలా. ఏం కావాలని నీకు అని అడిగాడు. చాక్లెట్ కావాలా, పూరి కావాలన్నట్టు అడిగినట్టు. ఆడేమన్నాడు? కళ్ళు కావాలన్నాడు. కళ్ళు లేకపోతే పొందేసే అన్నాడు. కళ్ళు తెచ్చేసాడు. మనిషి అయితే ఎత్తాడా? శారదేలు పెట్టినోడు వచ్చాడు, సమాధుల నుంచి పరిగెత్తుకొచ్చాడు. ఏసైనోడు కానీ వాడు ఎగసేయండి, బాబు రాయా వస్తున్నాడు యేసువారు అన్నాడా? వాడికి వాడు పరిగెత్తు ఉండలేకపోయాడు. యేసువారిని చూస్తే పరిగెత్తుకుండా వచ్చాయా, దెయ్యాలు కేకెత్తున్నాయా, యేసు అని అన్నాడు. అక్కడ యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అయ్యా? అప్పుడు వచ్చా. అసలు యేసువారు వాళ్ళని ఏమన్నా అన్నాడా? ఆడు సమాధిలో ఉన్న మెలకం కూర్చోవచ్చుగా. అంటే ఏదో ఒకటి చేస్తాడు, ఇప్పుడు మమ్మల్ని గద్దిస్తాడని తెలిసి ఇడికి ఆ దెయ్యాలకు తెలుసు. సర్వోన్నతులైన దేవుని కుమారుడా అని అన్నాడా? ఎవడు చెప్పాడు వాళ్ళకి? దెయ్యాలకి. ఆడికి తెలుసండి, ఆడికి యేసువారు అంటే తెలుసండి. మమ్మల్ని బాధపరచొద్దయ్యా. అబ్బా ఏమనండి, మమ్మల్ని దెయ్యాలు ఏమన్నాయమ్మా అంటే యేసయ్య దెయ్యాలకి, యేసుని చూస్తే దెయ్యంకి బాధ, భయం. అమ్మో ఇక అయిపోతుంది మన బాధలేరా బాబు, కష్టాలేరా బాబు, మమ్మల్ని బాధపరచుకోమయ్యానంటే ఏ స్వరూపంలే మిమ్మల్ని ఏం బాధపరచను కానీ ఈయన పీక్కు తినండి అన్నాడా? దెయ్యాలు చోట ఉండాలి. ఎక్కడ ఉండాలి? పాతాళం ఉండాలి. మరి అక్కడ ఉండకోకుండా ఈ మనిషిని మీకు తింటారండి. అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టి ఫోన్ గద్దించగానే దెబ్బకి అడ్డుపడి అయ్యా మరే వెళ్తాం కానీ ఆయన మమ్మల్ని ఎక్కడ పడాయని అద్దయ్యా, వెళ్ళిపోబడినా సముద్రం పడిపోతావయ్యా. పడిపోతా ఆ పందులు ఉన్నాయి చూడు, పందులో పంపించాయ్యా. పందుల్లోకి వెళ్ళమని యేసువారు ఏమనలా, కానీ వెళ్ళిపోయి ఏం చేసి అక్కడ పందులు మంద మేతంటే ఆటలు దురిపి వాటిని కూడా ఎత్తికిలిపోయినంటారు. అందుకని దెయ్యాలను వదిలించేప్పుడు వాటికి అడ్డంగా ఉండకూడదు. ఎప్పుడు ఆ గుమ్మానికి అడ్డంగా కానీ ఆ పక్కన కానీ ఉండకూడదు. ఎందుకంటే అవి వెళ్తా ఎవడినో ఒకరిని ఎత్తుకెళ్తాయి. జాగ్రత్త.
ఆ ఎవరినో ఒక ఎత్తుకెళ్ళి. అందుకని దెయ్యాల కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు బి అలర్ట్గా ప్రార్థనలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పందిని పట్టుకొని, అందుకని పంది శోభం ఇక అదంతా చెప్పుకెళ్తే చాలా టైం పడుతుంది. ప్రియులారా, ఇక్కడ మన పరిచయం చేస్తే దేవుని కృపావారములు నానా విధాలు, ఆయనకు అద్భుత కార్యములు కూడా ఎన్నెన్నో విధాలుగా ఆయన మన స్వస్థపరుస్తున్న సహాయం చేస్తున్నాడు. ఇది ఎక్కడన్నా ఉందేమో నాకైతే తెలియదు, కానీ క్రీస్తు సైన్య శాస్త్రం మాత్రం ఎన్నెన్ని విధాలైన కార్యాలు ఉన్నాయండి. హల్లెలూయా. ఈ ఒక విధం కార్యం కాదండి, ఎన్నో విధాలైన కార్యాలు ప్రభువారు మనం చేస్తున్నాడు. అటువంటి సంఘంలో మనం ఉన్నాం, అటువంటి కృపలో మనం ఉన్నాం. ఇంకా ఎన్నెన్నో విధాలైన కార్యములు దేవుడు మీకు సమృద్ధిగా కలుగజేయను గాక. అన్నామణి గారు వారి ఫ్యామిలీకి, ఇంకా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మరి సకల విధములైన అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు సమృద్ధిగా కలుగజేయను గాక. కలిగజేసిన తర్వాత మనందరం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి. ఆమేన్. మరి అందరూ కూడా మోకరించి స్తోత్రం చెల్లించండి ప్రభువునకు. యేసయ్యా, ఎన్నెన్నో విధాలుగా మాకు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసిన గొప్ప దేవుడు తండ్రి, నీకే వేలాది కోట్లాది స్తోత్రమే ప్రార్థించండి. అందరూ కూడా స్తుతులు చేయండి. అన్నామణి గారిని కూడా బాగు చేసి